ఈ 40 రోజులు మీ హృదయాన్ని మార్చగలవని ఎప్పుడైనా ఆలోచించారా? లెంట్ 40 రోజులు ఆత్మీయ ప్రయాణం. ఈ లెంట్ 40 రోజుల ఆత్మీయ ప్రయాణం అనేది మరచిపోకండి. ఇది ఆగి ఆలోచించే సమయం, దేవుని వైపు తిరిగే సమయం, ప్రార్థన చేసే సమయం, ఉపవాసం చేసే సమయం. ఇది కేవలం దేవునికి ప్రియములేని కార్యాలను వదిలేయడం మాత్రమే కాదండి, మన హృదయంలో దేవునికి ఎక్కువ స్థలం ఇచ్చేటువంటి యొక్క రోజులు అనే విషయాన్ని మరచిపోకండి. ఈ 40 రోజుల్లో దేవుడు మనలను లోపల నుంచి మార్చుతాడు అనే విషయాన్ని మరచిపోకండి. మన ఆలోచనలను శుద్ధి చేస్తాడు, మన విశ్వాసాన్ని బలపరుస్తాడు. ఈ లెంట్ కాలపు ప్రార్థన ఇదే. కీర్తనలు 51:10 వాక్యాన్ని చదువుదామా? దేవా, నాలో శుద్ధ హృదయాన్ని సృష్టించుము, స్థిరమైన ఆత్మను నాలో నూతనపరచుము. ఈ 40 రోజులు మీ జీవితాన్ని పునరుద్ధరించి దేవునికి మరింత సమీపముగా తీసుకెళ్ళునుగాక. మీ కొరకు ప్రార్థన చేసేదా? పరిశుద్ధ ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసి ఈ దేవుని బిడ్డలను ఆశీర్వదించండి. మీ కృపా కనికరం, మీ ప్రసన్నత అపరిమితంగా వీళ్ళపైన దిగివచ్చునుగాక. నాయనా, రక్తపు కోటలు వీళ్ళను దాచుకోండి. పరిశుద్ధ ప్రభువా, ఈ యొక్క 40 రోజులు మీ యొక్క బిడ్డల్ని ఉపవాసంలో నడపండి, ప్రార్థనలో నడపండి. ఎవరంతా నా రాజా భయభక్తితో ఈ యొక్క లెంటన్ డేస్ని అనుసరిస్తారో మీ బిడ్డల్ని కూడా ఆశీర్వదించి హెచ్చించండి, బలపరచండి, సాక్ష్యంగా నిలపండి. ఏ బలహీనతలు వీళ్లకు రాకుండా కాపాడండి. మహిమా ఘనత స్తుతి మీకే, యేసయ్య నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్.